శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 431, 432, 433 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. 431 మదశాలిని. మదశాలిని ఆనందైక వృత్తి విశేషంతో ఒప్పునది, ప్రకాశించుచున్నది. మద పరవశంతో కూడిన శాలిని శీలము కలది. ఉపయశాలి, బలిశాలి, దృఢశాలి వంటి సమాసమే మదశాలి అనే నామం కూడా. అయితే ఈ మదము అనగానే అధికారికమైన గర్వము, ఒళ్ళు, పొగరు అనే అర్థాలు గుర్తుకు వస్తాయి. కానీ మదం అంటే పరవశత్వము అని అసలైన అర్థం. అమ్మవారు నిత్యానంద స్వరూపిణి, చీకు చింత లేదు, జరిగేదంతా ఆవిడకు ఆనందమే. కాబట్టి ఎప్పుడూ బ్రహ్మానంద పరవశంలో ఉంటుంది. ఆనంద పరవశంలో నుండి స్వభావము కలది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మానంద వృత్తితో ప్రకాశించుచున్నది కనుక ఇతర విషయములు లేని కేవల ఆనందమునకు మదమని పేరు. దానిచే ప్రకాశించుచున్నది. ఇతర విషయముల వలన కలిగిన ఆనంద వృత్తులన్నీ విషయములు పోగానే ఆనందము వాని వృత్తులు కూడా నశించును. వృత్తి అనగా సంకల్పము. ఈమె సంకల్పమునందు విషయానందము లేదు, నిర్విషయమునందము లేదు. దానినే బ్రహ్మానందమందురు. ఈ బ్రహ్మానందంతో ప్రకాశించుచున్నది అమ్మవారు. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. 432 నామము మద గర్చిత రక్తాక్షకి. మద గర్చిత రక్తాక్షి, మద పాటల గండంబు, చందన ధ్రువ దిగ్దాగి చంపయ కుసుమ ప్రియ. మద పరవశత్వం వలన గర్జిత తిరుగుటచే రక్త ఎర్రదనమును పొందిన ఆక్షి కన్నులు కలది. మదేన గర్జిత తానే రక్తాని చాక్షిని యస్య బాహ్య విషయవాయ్ ముఖ్యం గర్ణనం. శ్రీమాత్రే నమః. ఈ నామంలోని పదాల అర్థాలను చూడగానే అమ్మవారు మదంతో ఒళ్ళు తూలుతూ, కళ్ళు తిరుగుతూ, చింత నిప్పులాంటి కళ్ళతో భయం గొల్పేలా ఉంటుందేమోనని అనుమానం రావచ్చును. నామంలోని పదాలన్నిటికీ నిఘంటువులోని అర్థాలను చూస్తే అలానే అర్థం వస్తుంది. కానీ ఈ పదాలు సూచించే గుణాలను బట్టి ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. మదం అంటే ఒళ్ళు కొవ్వెక్కటం కాక ఆనంద పరవశత్వం అని, గర్జిత అంటే ఆనంద పరవశంతో చలించేదని, రక్తాక్షకి అంటే ఎర్ర తామర పూల వంటి కన్నులు గలది అనే గుణ సంబంధమైన అర్థాలు చెప్పుకోవాలి. ఈ ఆనంద పరవశము ఆమె నిత్య యవ్వన ప్రభావం వలన ఉండే ఉత్సాహ లక్షణమే. ఆనంద పరవశంతో చలించే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలదు అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. మదేనా పాటాలే శ్వేతరక్తే గండభో కపులో భిత్తి యస్య మదో మద్యం లక్షణాయ తత్వం యద్యా మధ్య కస్తూరి పాటలం పుష్ప విశేష మాతిర్విద్యాస్తత్వదో మకరికాచిత్రతే కర్ణవతం సహత్యోచ గండభువే యస్య మదోరేతాక్షి కస్తూర్యం గర్వే హర్షబాధానావే మధ్యే మద ఐక్యత ఇది విశ్వః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. మదముచే గర్జిత తిరుగుచున్న రక్త ఎర్రవనియు అగు ఆక్షి కన్నులు కలది. శ్రీమాత్రే నమః. మదముతో తిరుగుచున్న ఎర్రని కన్నులు గలది అనుట వలన బాహ్య విషయ వైముఖ్యము కలది. మత్తు చే తిరుగుచున్న ఎర్రని కన్నులు గలది అని ఈ నామము మనము 8 అక్షరములతో పోల్చుకొనవచ్చును. శ్రీమాత్రే నమః. 433 ప్రతిపదార్థము నామము మద పాటల గండంబు. ప్రతిపదార్థం మద మద్యపానముచే పాటల తెలుపుతో కూడిన ఎరుపు రంగుల గల గనంబు చెక్కిలు ప్రదేశం కలది. శ్రీమాత్రే నమః. 8 అక్షరాల నామముతో అమ్మవారిని మద ఆనంద పరవశం వలన పాటల తెలుపు ఎరుపుల సమ్మేళస్ర వర్ణంతో ప్రకాశించు గండంబు చెక్కిలు కలది. అమ్మవారి నిత్య యవ్వన లక్షణము ఎవరిలోనూ లేని విశిష్ట వైభవ లక్షణం. ఈ లక్షణం వలన అమ్మవారు నిత్యానంద పరవశంతో ఉంటుంది. పర్వములో ఉన్నవారు పరవశంతో ఉంటే కపోలులు కందినట్లు ఎర్రబడుతాయి.
అయితే ఆ ఎర్రపు పూర్తిగా రక్తవర్ణం కాదు, తెలుపుతో కూడిన ఎరుపుదనం, అంటే తెల్ల తామర పువ్వు ఎర్ర తామర పువ్వుల మిశ్రావర్ణం అన్నమాట. ఈ మిశ్రావర్ణాన్ని పాటల వర్ణము అంటారు. చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఆ చంద్రుని వర్ణం కూడా పాటల వర్ణమే. అందుకే చంద్రుడు అధిపతి అయిన కర్కాటక రాశికి సంబంధించిన వర్ణాన్ని పాటల వర్ణంగా జ్యోతిష శాస్త్రంలో తెలుపుతారు. అమ్మవారి 2 కపోలలు పాటల వర్ణంతో ప్రభవిస్తూ ఉంటాయన్నమాట. ఆనంద పరవశం వలన పాటల వర్ణ ప్రభతో విరజిల్లు కపోలలు గలది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ ఉన్నవారిలో పరవశం ఉంటుంది. ఆ పరవశం ఉన్నవారిలో రాగం ఆపేక్ష ఉంటుంది. ఆ రాగం కళ్ళలోనూ కపోలలోనూ వ్యక్తమవుతుంది. ఈ లక్షణాలను బట్టి అవతల వారిలో ప్రేమ ఉన్నది లేనిది అని తెలుసుకోవచ్చును. మదశాలిని మదగర్చిత రక్తాక్షి మదపాటల గండంబు అని ఈ నామాలు 3 అమ్మవారి అతిశయించిన ఆపేక్షాన్ని తెలియజేస్తాయి. మద్యపానంచో ఎరుపు తెలుపు రంగులతో కూడిన చెక్కిలు గలదు. కస్తూరితో వ్రాయబడిన మకారాది కది చిత్రరచనములు గల చెక్కిలు గల చెవిలో అలంకారంగా ధరించిన సురపోన పూలతో కూడిన చెక్కిలు గలదు. మద్యపానం చే దేవి చెక్కిలు తెలుపుతో కూడిన ఎరుపు రంగు గలవి అయను. ఇక్కడ మద శబ్దమునకు మద్యము అర్థము, దానికి లక్షణ చే మద్యపానమని అర్థము. మద్యపానం చే ఎరుపైన చెక్కిళ్ళు కలది లేదా పాటల గండములకు మదము అనగా కస్తూరి పాటల పుష్ప పరిమళముల గల మకరాది పత్ర రచనలు గల చెక్కిలు కలది. పాటల అనుచోత మధ్యార్థి ప్రత్యయము తెలియవలెను. విశ్వ నిఘంటువులో మదనమనగా రేతస్సు కస్తూరి గర్వము హర్షము ఏనుగు మదము మద్యము అర్థములు చెప్పబడినాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచ్. శ్రీమాత్రే నమః. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మీకు లేటెస్ట్ అప్డేటు మా వీడియోస్ వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.